స్వాస్థ్య వీధిని స్వాతం లక్ష్యం సమాజతం చూసాం. మరి ఈరోజు జరిగినటువంటి యజ్ఞయాగాలు ఏ విధంగా జరిగినాయి. సో గతంలో స్వేచ్ఛాచారులుగా ఉన్నటువంటి అయ్యగారు ఈరోజు మరి శ్రీ 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 సదాపూర్ణి కృత్య ఆనంద తంత్రి అయ్యారు గారు మరి అయిన తర్వాత వారితో మొదటిసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో వారి మాటలు తెలుసుకో. నమస్తే అండి. శ్రీమాత్రే నమః. కృత్య ప్రత్యంగరాదేవి తాంత్రిక పీఠం విధానంలో మేము నిర్వహించేటటువంటి కార్యక్రమాలు కృత్యకు అనుసంధానమైనటువంటి సాంప్రదాయ విధానముతో కొనసాగేటటువంటి పూజా కార్యక్రమాలు. ఇది పూర్తిగా తంత్ర విధానంలో ప్రత్యంగరాదేవిని ఏ విధంగా ఆరాధించాలనేటటువంటి మొత్తము 18 విధానాలైనటువంటి తాంత్రిక విధానాలు ఉంటాయి ప్రత్యంగరాదేవి. అందులో కృత్యాదేవత 4వ దేవత. ఆ కృత్యాదేవతతో అనుసంధానమైనటువంటి ప్రత్యంగరాదేవి కార్యక్రమాలు మాత్రమే మేము నిర్వహిస్తాము. ఇతర కార్యక్రమాలు ఏవి కూడా మేము నిర్వహించడం ఉండదు. అలానే వారాహిదేవి మాత కార్యక్రమాలు నిర్వహించాలన్నా, దశమహాదేవతల కార్యక్రమాలు నిర్వహించాలన్నా కానీ మేము కృత్యతో అనుసంధానమైనటువంటి మా సాంప్రదాయ విధానంలో మాత్రమే నిర్వహించడం జరుగుతుంది. ఇంతకుముందు గురువుగారి యొక్క అనుసంధానంలో కొనసాగేటటువంటి పూజా కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరిగింది. ఇకపై నుండి ఈ రోజు నుండి ఈ అమావాస్య నుండి స్వయంగా మా పీఠానికి నేను పీఠాధిపతిగా ఉండడం వల్ల ఇకపై కార్యక్రమాలన్నీ కూడా నా ఆధ్వర్యంలో నేను నిర్వహించేటటువంటి మా కృత్య తంత్ర విధానమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తాము. మాకు మొత్తము 124 తంత్ర గణపతులు ఉంటారు, కృత్యకు అనుసంధానమైనటువంటి గణపతులు. అలానే ప్రత్యంగరాదేవి మాతని మేము అనుసంధానము చేసే 1224 దేవతలతో అనుసంధానము చేసుకుంటూ కృత్యని 64 శక్తి స్వరూపాలుగా ప్రయోగాలకి నిర్దేశించేటటువంటి విధానముతో ప్రయాణాన్ని కొనసాగిస్తే పూజా కార్యక్రమాలు మావి. అలానే మా అమ్మవారికి 1916 హోమాలు ఉంటాయి. ఇతర దేవీ దేవతలని అనుసంధానము చేసుకొని ఒక ప్రత్యంగరాదేవి కృత్యతో మా అమ్మవారి యొక్క హోమ కార్యక్రమాలు మాత్రము 372 హోమాలు ఉంటాయి. కృత్య ప్రత్యంగరాదేవి మాత యంత్రాలు 355 యంత్రములు ఉంటాయి. ఆ యంత్రములు ఇకపై నుండి మేము గీసి ఇవ్వడం జరుగుతుంది. ఆ యంత్రము తీసుకున్నటువంటి వారికి ప్రత్యంగరాదేవి మాత వెంట ఉండి కష్టాలన్నింటినీ తీర్చేటటువంటి దేవతగా చెంతన ఉంటుంది. ఇప్పటి వరకు నా తల్లి నేను అడిగినటువంటి వాటికి ఏదీ కాదనకుండా అన్నీ అందించుకుంటూ వచ్చింది. ఈరోజు మేము దేవాలయ నిర్మాణం చేయబోతున్నాం. ఆ దేవాలయ నిర్మాణము కార్తీక పౌర్ణమి తెల్లారి మేము శంకుస్థాపన కార్యక్రమం చేయాలనుకున్నాము. కానీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు పూర్తి చేసుకున్నాక మా తంత్ర విధానంలో కృత్యకు అనుసంధానమైనటువంటి 3 దేవతలు ఉంటారు. శూలిని దుర్గా, నికుంబలాదేవి, ప్రత్యంగరాదేవి. మొన్న నికుంబలాదేవి మాత అమ్మవారి యొక్క హోమాలు నిర్వహించాము స్థల పవిత్రత కోసము. తర్వాత శంకుస్థాపనకి సింహక్రాంతి అనేటటువంటిది మొన్న వచ్చినటువంటి శ్రావణ మాస కృష్ణపక్ష అష్టమి నవమి తిథుల్లో వచ్చింది. ఆ తిథి ఆ రోజు చెయ్యాలనుకుంటే వాతావరణం వరకు ఇబ్బంది కలిగించి అక్కడ నీళ్ళు ఉండడం వల్ల ఆ రోజు కార్యక్రమాన్ని ఆపడం జరిగింది. తర్వాత కృత్తికా క్రాంతి అనేటటువంటి విధానంలో తంత్రములో మా కృత్యకు అనుసంధానమైనటువంటి విధానం కార్తీక పౌర్ణమి తెల్లారి వస్తుంది. ఆ రోజు చేద్దామని అనుకున్నాము. కానీ శూలిని దుర్గాదేవి మాకు మూలమైనటువంటి మా దేవాలయానికి ఒక శక్తి దేవత, క్షేత్రపాలకి అయినటువంటి దేవత. హనుమంతుడు క్షేత్రపాలకుడిగా ఉంటాడు, అలానే దుర్గామాత కూడా ఉంటుంది. కాబట్టి విజయదశమి పూర్తి చేసుకున్న తెల్లారి ఏకాదశి పర్వదినమున మా కృత్యకు చాలా ముఖ్యమైనటువంటిది దుర్గా శూలినీదేవి మాత క్రాంతి అనేటటువంటి ఒక శుభగడియలు రాబోతున్నాయి. ఆ రోజు మేము శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏకాదశి విజయదశమి అయిపోయిన తెల్లారి నిర్వహిస్తున్నాము. కాబట్టి శంకుస్థాపన కార్యక్రమానికి మా దగ్గర ఉన్నటువంటి భక్తులు, మీరు ఈ వీడియో చూసేటటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పాల్గొని ప్రత్యంగరాదేవిని తంత్ర విధానములు కృత్యకు అనుసంధానం చేసి పూజా కార్యక్రమాలు చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి మీరు తిలకించాలి. ఈరోజు హోమాన్ని చేశాం, శ్రావణ మాస అమావాస్య రోజు. ఈ రోజు నుంచి గురుపీఠము ద్వారా నేను స్వయంగా నా పీఠానికి నేను కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి
ఉదయం ఈరోజు నువ్వుల నూనెని తర్పణంగా వదలడం జరిగింది. అధర్వణ భద్రకాళి మంత్రముతో 11,016 సార్లు నూనెని తర్పణంగా వదిలి ఆ నూనెని నేను శరీరం మీద వీపు మీద పోసుకోవడం జరిగింది. అది ఎందుకు అనంటే మా తంత్ర విధానంలో కాళీమాతకు అనుసంధానమైనటువంటి విధానంలో అధర్వణ భద్రకాళి తంత్రి అనేటటువంటి వాడికి ఈపు మీద ఉంటుంది. ఆమెకు వదిలినటువంటి తర్పణాలు ఈ తంత్రి అనేటటువంటి కార్యక్రమం ఎవరైతే చేస్తారో అతని ఈపు మీద ఆ నూనెని పోపించుకోవాలి. ఇంతకుముందు ఆ కార్యక్రమాన్ని చేసి అమ్మవారి హోమాన్ని చేసి అమ్మవారికి ఒక సంకల్పాన్ని తెలియచేశాం. ఇకపై నేను సొంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. ఇంతకుముందు గురువు ఆజ్ఞతో కొనసాగినటువంటి ఇప్పటి నుండి స్వయంగా నా విధానముతో నేను అనుకున్న పద్ధతిగా కార్యక్రమాన్ని చేస్తున్నా కాబట్టి అందరి కోరికలు తీర్చి కరుణించే దేవతగా నీవు కనికరించాలి. ఇంతకుముందు నాకొక్కడికి మాత్రమే కనికరించేటటువంటి దేవతగా, ఎందుకంటే నేను ఏది అడిగితే అది అందించేటటువంటి కరుణామూర్తిగా నాకు ఎన్నెన్నో అందించినది నా తల్లి ప్రత్యంగరాదేవి. ఇకపై సమాజంలో ఉన్నటువంటి మా తల్లిని దర్శించుకోవడానికి వచ్చేటటువంటి వారందరికీ కోరికను నెరవేర్చేటటువంటి కల్పవృక్షముగా అమ్మ యొక్క నీడ మారబోతుంది. కాబట్టి విజయదశమి కార్యక్రమాల్లో పాల్గొని శంకుస్థాపన రోజు పాల్గొనండి. అలానే మేము మా దేవాలయంలో పోచమ్మ తల్లి దేవాలయంలో పీఠాన్ని పెట్టుకున్నాము. ఈ దేవాలయంలోనే దేవాలయ నిర్మాణం అయ్యేంత వరకు పీఠం యొక్క కార్యక్రమాలన్నీ కొనసాగుతూ ఉంటాయి. రేపు ఉదయము అనగా 24వ తారీఖు నుండి పోచమ్మ తల్లి సమేతంగా వారాహి ప్రత్యంగరి కాళీ లక్ష్మి మాతా అమ్మవార్లకి 3 పూట్ల విశేషమైనటువంటి ప్రసాదాల నివేదన కార్యక్రమం ప్రారంభించాము. ఇది మా తల్లికి ముఖ్యంగా మేము ప్రథమంగా అందించేటటువంటి ఒక అపురూపమైనటువంటి పూజా కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఎవరైనా సరే మీ యొక్క పుట్టినరోజు కానీ వివాహ పర్వదినము కానీ ఇంకేదైనా శుభ కార్యక్రమాలు ఉంటే పోచమ్మ తల్లి దేవాలయంలో అర్చకుడిని కలిసి సంప్రదించి ఆ ప్రసాదాలు మీరు కూడా స్వయంగా చేపించి అమ్మవారికి నివేదన చేయడమే. పోచమ్మ తల్లికి మీరు తెచ్చినటువంటి ప్రసాదం పెడతాం. కానీ ప్రత్యంగర వారాహి కాళీ లక్ష్మీదేవి మాతలకు దేవాలయంలో బ్రాహ్మణ వంట స్వామి వండినటువంటి ప్రసాదాలు మాత్రం నివేదన ఉంటాయి. కాబట్టి దేవాలయంలో మీరు ప్రసాదానికి ఏదైనా రుసుము చెల్లించితే ప్రసాదాన్ని ఇక్కడే నిర్వహించడం జరుగుతుంది. ఇక వచ్చే అమావాస్య నుండి మా పీఠము మా విధానము నా పద్ధతిలో హోమాలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంటాయి. ఇకపై ప్రతినిత్యము అగ్నిహోత్రము వెలుగుతూ ఉంటుంది. ప్రతిరోజు సాయంకాలం 7 గంటలకు ప్రత్యంగరాదేవి మాత హోమం ఉంటుంది. మా దగ్గర హోమంలో పాల్గొనేవారు 500 రూపాయలు చెల్లించవచ్చు ప్రతినిత్య హోమానికి. అమావాస్య రోజు హోమానికి 3,500 రూపాయలు చెల్లించి అన్ని ద్రవ్యాలు ఇక్కడ అందజేస్తారు. కార్యక్రమంలో పాల్గొనవచ్చు. అలానే భక్తులకి ముఖ్య సూచన ఏంటంటే ఇంతకుముందు నేను అందరికీ కలవటం జరిగింది. ఇప్పుడు నాకున్నటువంటి మా పీఠానికి మాకున్నటువంటి అమ్మవారి యొక్క నియమ నిబంధనల ప్రకారముగా ఒకరోజు పరిమితం సమయం ఉంటుంది. మాకు 2:30 గంటలు, ఉదయం 10 గంటల నుండి 11:30 గంటల వరకు మాత్రమే ఎవరికైనా సరే నేను కలిసేటటువంటి అవకాశం ఉంటుంది. నన్ను సంప్రదించాలనుకున్న వారు మా దేవాలయం బయట ఫోన్ నెంబర్ ఉంది. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు సమయాన్ని తెలియచేస్తారు. ఆ సమయంలో కలవచ్చు.